అయితే అరటి పువ్వు ఎంత హెల్దీ అంటే చాలా హెల్దీ. అరటి పువ్వుతో వడలండి. ఇక్కడ సగం గార్నిషింగ్ బాగా అద్దరగొట్టేశారు, చాలా బాగుంది. అరటి పువ్వు కూడా తీసుకొచ్చారు. చెప్పండి ఒక ముక్క మైక్లో చెప్పండి. మనది కాదు యాక్చువల్గా, మన జడ్జెస్ దంతా మనకు అన్నీ నచ్చేస్తాయి. లేదండి, చాలా బాగా చేశారు నిజంగానే. ఇదే మైక్లో ఫీల్ అవుతుంది అనమాట. మాకు మైక్ పట్టుకోవడం అలవాటు అయిపోయి దీన్నే మైక్లో పట్టేసుకుంటున్నాను నేను. కిడ్నీలో స్టోన్స్ అవి రాకుండా ఉంటాయండి. ఓకే, మిక్స్ చేసి మిక్సీలో ఆడేసి ఓకే, పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, ఓకే, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసండి వడ వేయాలి. వడ ఇవి కూడా చూడండి. అరటి పువ్వు వడలు ఇవన్నీ ఇవి ఉంటాయి లోపల, దీని లోపల ఇవి ఉంటాయి. అవును, ఐడియా ఉంది. చెప్పా ఇది కూడా టేస్ట్ చేయండి. అది కూడా అరటిపువ్వుతో చేసిందే. నైస్ అండి. ఏంటి వెళ్ళిపోతున్నారు, టేస్ట్ చేయరా? చాలా బాగుందండి. అరటి పువ్వులతో వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. దాంతోపాటు క్రిస్పీ ఫ్రైస్ కూడా చేశారు. వీటితో చేసిన మజ్జిగలో నానబెట్టి ఎలా చేయాలండి? మధ్యలో నానబెట్టేసి కొలుసుకోవాలి, తెలుసు. బయట వస్తాయి కదా, ఇవన్నీ నైట్ అంతాను పెరుగులో నానబెట్టేసి కొద్దిగా ఎండబెట్టాక ఆరిపోతాయి మధ్యాహ్నం. తర్వాత కొంచెం లైట్గా నూనె వేసుకుని వెజ్ కట్లెట్స్, కాబూలీ శనగ పొటాటో కట్లెట్స్, కాబూలీ శనగలు పొటాటోతో కట్లెట్స్ అండి. నైస్ అండి. ఏంటండి ఇది? మేడం చూసారా, మన అమ్మమ్మల కాలం నాటి సర్వపిండి ఎంత క్రిస్పీగా క్రంచీగా చేశారో. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ, నైస్. ఈ ప్లేట్ చూసారా, నేను టేస్ట్ చూడకపోతే ఈ ప్లేట్ అలా పట్టుకెళ్ళిపోదు అనమాట. అంత బాగుంది, చాలా బాగా చేశారు. ఏంటండి? తోటకూర కాడలు బెల్లం పెట్టి. తోటకూర కాడలు బెల్లం పెట్టి నువ్వే చేసావా? నిజంగా? ఏం చదువుతున్నావు? వెరీ నైస్. తోటకూర బెల్లం పెట్టిన కూర అంటే నేను నేర్చుకోవాలి బాగా అమ్మ దగ్గర నుంచి. ఇదమ్మా అడ్డుకాయ ఆవపెట్టిన కూర, హల్వా, రాగి కొప్ప ఏదో బాగుందండి. రాగి తప్ప అంట. పెరుగన్నంలో మంచిగా అంతా అయిపోయాక మామిడికాయ టేస్ట్ చేస్తే సమ్మర్లో అసలు అమృతం అండి. ఇంకా బాగా పెట్టారు, సూపర్. డెకరేషన్ కూడా చాలా బాగుంది. మా హంసలు చూసారా? హంసలు, లవ్ బర్డ్స్ ఎంత క్యూట్గా డెకరేట్ చేశారో. నీట్గా డిగ్రీ అయిపోయాక మంచి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయండి. అనుష్కలా మంచి షెఫ్ అవ్వచ్చు. ఇదేంటి ఎంగేజ్మెంట్ ప్లాటర్ పెట్టేశారు ఇక్కడ? అదే కదా, ఎంత చక్కగా చేశారు. ఎవరికన్నా ఎంగేజ్మెంట్ ప్లాటర్స్ కావాలంటే ఇక్కడికి ఆర్డర్ ఇచ్చేయండి. ఎంత చక్కగా చేశారండి. డ్రై ఫ్రూట్ లడ్డు. ఏంటండి లడ్డువా? తీయ చాలా బాగుందండి డెకరేషన్. అసలు తీబుద్ది కావట్లేదు, అందుకే తీయట్లేదు. చాలా బాగుంది. మీ పేరు? శ్యామలాదేవి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి. నైస్ అండి.
చాలా బాగుంది. మంచి కమ్మగా నెయ్యి ఇంట్లో తయారు చేస్తుంది కదా, చాలా బాగుంది. హలో అండి, ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ అండి. ఇడ్లీ, రాగి ఇడ్లీ. అమ్మ మీ పేరు? దుర్గా. దుర్గా గారు. రాగి ఇడ్లీ అంటే అండి, స్టఫ్డ్ రాగి ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ రోజు అయితే బలా ఉంటుంది. ఇన్స్టెంట్ అండి, ఇది ముందు రోజు చేసుకోవడం అలా ఏముండదు, హాఫ్ అన్ అవర్ అంతే. ఏం చేయాలి? ఒక కప్పు ఇది, ఒక కప్పు సుజీ, ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు పెరుగు నానబెట్టేసి ఇడ్లీ వేసుకుని టెక్స్చర్ అయితే తిని చూద్దాము. అలానే కొబ్బరి పౌడర్ కూడా ఈక్వల్గా అన్ని క్వాంటిటీస్ ఈక్వల్గా తీసుకోవాలి. నైస్, చాలా బాగుంది. మామిడి పళ్ళ గుజ్జు, గుమ్మడికాయ గుజ్జు, కొబ్బరి పౌడర్, మిల్క్ మేడ్. వెరీ నైస్, వెరీ నైస్. ఫుడ్ ఎక్స్పో ఆ పేరు అడగలేదు. ఎంత బాగుంది. మీరు అందరూనా? మేమందరూ లడ్డు చేస్తాడు. 125 మంది ఉన్నారు అక్కడ, ఎవరున్నారు? అంతమంది చాలా బాగా చేశారండి అసలు. అమ్మాయి చూడు, ఇప్పుడు ఎందుకు మీ డిష్ ఏంటో అర్థం కాలేదు. జొన్న పిండి కేక్, ప్యూర్ ఎగ్లెస్ తినండి. ఏదిదా? భోజనం అంతా చేసిన తర్వాత అబ్బబ్బా, వాట్ ఏ ప్రెజెంటేషన్. మీరే చేశారా? నేను బాటిల్ ఇలా పట్టుకెళ్ళిపోతాను. నేను వద్దలేదు కదా.